జుమ్మంది నాదం సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన అతిరథ మహానుభావులు హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మ్యూజిక్ లవర్స్ కి అంతగా సుపరిచితం. ఆ మాటతోటి ఈ రోజున ఒక సినిమా రావటం, అది మ్యూజికల్ హిట్ గా రూపొందడానికి కీరవాణి గారు తమ వంతు ప్రయత్నం చేయటం, దాన్ని తెరకెక్కించే ప్రయత్నం రాఘవేంద్ర గారు చేయటం, అది మోహన్ బాబు ఆయన వెనక్కి ఒక స్టెప్ వేసి తన పుత్రికని అమ్మాయిని ముందు పెట్టి ఆ ప్రయత్నం చేయడం చూస్తుంటే ఇవన్నీ విజయం అన్నది తథ్యం అని కనబడుతుంది. నాకెందుకు ఆ ఇన్ట్యూషన్ అంటే, సాంగ్ ఫస్ట్ సాంగ్ చూడగానే ఒక సూపర్ హిట్ సినిమా అల్లరి మొగుడు గుర్తొచ్చింది. అందులో కూడా నాగేష్ అండ్ మన మోహన్ బాబు ఇద్దరు పోటాపోటీ పడి పాట పాడతారు. చూడగానే ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత చూసిన ప్రతి సాంగ్ అదే రాఘవేంద్ర గారి దర్శకత్వంలో ఉన్నటువంటి పెళ్లి సందడి గుర్తొచ్చింది నాకు. పెళ్లి సందడి అప్పట్లో ఎంత మ్యూజికల్ హిట్ అంటే అంత ఇంత కాదు. ఈ రోజు కూడా దాని రికార్డ్స్ అంటే ఒక ఆడియో సేల్స్ రికార్డ్స్ ఇప్పటికీ అది ఇంటాక్ట్. అన్ని లక్షల క్యాసెట్స్ సేల్ అయ్యాయి అనమాట. అంటే ఆ సినిమా నాకు గుర్తొచ్చిందంటే, ఎక్కడో రాఘవేంద్ర గారు మళ్ళీ తన మేధస్సుని చిత్రీకరణలో తన యొక్క పదుని మళ్ళీ చూపించడానికి ఈ సినిమాలో పూర్తిగా కృతకృత్యులయ్యారని తెలుస్తుంది. ఆ రకంగా ఆయన అనుకుంటే, తీయాలి అనుకుంటే, మనసు పెడితే మిగతా వాళ్ళందరూ సహాయ సహకారం లభిస్తే కనుక ఆయన ఎప్పుడూ అంటే ఎవర్ గ్రీన్ డైరెక్టర్ ఆయన. ఆ రకంగా ఎందుకంటే ఆయనతో పనిచేసినప్పుడు ఆయన ఆలోచనలవి లేకపోతే మనిషి ఆంగికం చూస్తుంటే కనుక అది వయసు మీద పడినట్టు ఉంటుంది, కానీ ఆయన మనసు చూస్తే మాత్రం ఎవర్ యంగ్. ఆయన ఆలోచన లేకపోతే ఇన్నాళ్ళ తర్వాత రాఘవేంద్రరావు గారు ఇప్పటికే ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ, అది మ్యూజికల్ లవ్ స్టోరీ తీశారంటే కనుక ఆయన ఆలోచనలు కానీ ఆయన రొమాంటిక్ ఆ మనసు కానీ అదంతా కూడా ఇందులో కలబోసి ఖచ్చితంగా ఈ సినిమా ఆద్యంతో చాలా బాగా చూపించుంటారంటే ఎలాంటి సందేహం లేదు. దానికి తగినటువంటి చలాకీ అయిన కుర్రోడు తగిలేడు మనోజ్ కుమార్ సహజంగా హుషారైన కుర్రోడు. ఆ కాంబినేషన్ ఇట్స్ ఐ థింక్ డెఫినెట్ చాలా బాగుంటుంది. అదే మోహన్ బాబు నిర్మాత అయి ఉంటే అదే రాఘవేంద్ర గారు మళ్ళీ మోహన్ బాబు అలా సరే ఏం తీస్తాంలే అని అనుకోవచ్చేమో, కానీ ఇప్పుడు యంగ్ గర్ల్ తను ముందు పెట్టి మోహన్ బాబు చాలా సక్సెస్ఫుల్ ఫార్ములాని ఫాలో అయ్యారు. అంటే ఆ రకంగా చేసినందుకు ఆయన నూతోత్సాహం వచ్చి అది కూడా దోహదపడి ఉంటుంది ఈ సినిమాకి సక్సెస్ అవడానికి అంతకాల దారులు ఏర్పడి. ఇది సందర్భంగా ఒకటి చెప్తున్నాను, పిల్లలకి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి అవకాశం ఇవ్వడం అన్నది మన తెలివితేటలేదు. వాళ్ళు ముందుంచడం అన్నది మనం చేయాల్సినటువంటి ఇమీడియట్. అంటే పిల్లలు చూస్తే వాళ్ళకి ఏం తెలుసులే అనేది ఆ పేరెంటల్ రైట్ తోటి ఉంటే కనుక మనం ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నామని అర్థం. సో మనం వెనక్కి తగ్గి పిల్లల్ని ముందుకు పెడితే కనుక వాళ్ళు మన యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మనల్ని ప్లాట్ఫామ్గా చేసుకుని కొత్తదనాన్ని వాళ్ళు ఆకలింపు చేసుకుని తద్వారా ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ అద్భుతాలు సృష్టించవచ్చు. ఇందాక సందర్భాలు చెప్తాడు, పెర్ఫార్మెన్స్ సంబంధించి తండ్రిని మించిన తనవి అంటే అది అనుభవిస్తున్నటువంటి నాకు తెలుసు అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంతటి అచీవ్మెంట్గా తెలుసు. ఆ రకంగా మోహన్ బాబు అంతగా నీకు ఏం కావాలి. అండ్ మనోజ్ నటనలో తనని మించి ఈ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అంటే కనుక అది ప్రజలు ఆశీస్సులు, ప్రేక్షకులు ఆశీస్సులు అందజేస్తే కనుక అది చాలా ఆ జన్మ కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడాను ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని పూర్తి విశ్వాసం నాకుంది. అండ్ కీరవాణి గారు ఆయనకి వన్న పెరుగుతో తప్ప తరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతి క్షణం ఆయన ఊపిరిగా ఏమైనా సరే మ్యూజిక్. ఇందాక చూస్తే చిన్న టైటిల్ ఉంది, మన సాంప్రదాయం అనేది పల్లె వాతావరణానికి సంబంధించి సాంప్రదాయం అంటూ దాన్ని తిరిగి అలాగా నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నం అనిపిస్తుంది. శంకరాభరణం విశ్వనాథ్ గారు అంటారు, మళ్ళీ మన సోమయాజు గారి క్యారెక్టర్ ద్వారా మోడర్నైజేషన్లో ఈ రోజున పాశ్చాత్య దిశగా వెళ్ళిపోతుంది. దాన్ని కొంత వాళ్ళు ప్రయత్నం చేసి దానికి తమ వంతు బాధ్యతగా దాన్ని మళ్ళీ తిరిగి
ఆ సత్సంప్రదాయం సత్సంగీతాన్ని నిలబెట్టే ప్రయత్నం చెప్పేసి ఆ రకంగా ఈ రోజుల్లో మ్యూజిక్ అనేది అడ్వాన్స్మెంట్ అవుతున్నా సరే ఎక్కడ పొల్యూట్ అవుతున్న మాట కూడా వాస్తవం. దానికి మళ్ళీ చాలా చెవులకింపుగా వినసొంపుగా చాలా చక్కగా చేస్తూ సంగీతానికి మళ్ళీ అరగటువంటి ఊపు ఉత్సాహం అది ఇస్తూ తమ వంతు ప్రయత్నిస్తున్న కీరవాణి గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. వెల్డన్ సార్. నేను ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పాలంటే అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి తపస్వి చెప్పిందంటే అది నాకు తెలుసు. అది పాప హీరోయిన్స్ ఆ బొడ్డు మీద అన్ని రకాల పళ్ళు పిడి కొడతారు. నేనంటే మాట్లాడుతుంది అలా కంపెనీసి పైనాపిల్ తీసుకొచ్చారు, చాలా కష్టం అయ్యా బ్లడ్ షట్ అయిపోతుందని చెప్పేసి అంటే అది ఎన్ని సంవత్సరాలు చూస్తున్నా సరే అది ఆ రొమాన్స్ అనేది ఆ రొమాంటిక్ ఫీలింగ్ రాఘవేంద్ర గారిలో అది చాలా చక్కగానే ఉంటుంది. దానికి వయసు అంటూ లేదు. ఆ రకంగా అమ్మాయిని చూస్తుంటే కూడా చాలా గ్లామరస్ గా ఉంది అండ్ వండర్ఫుల్. ఏంటంటే తను తాప్సీ తను ఒక తపన ఉందని కనబడుతుంది. లేకపోతే అంత తపన లేకపోతే కనుక తను తెలుగులో మాట్లాడాలన్న ప్రయత్నం చేస్తూ మనల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటుందంటే కనుక ఎక్కడో తను పడే తపన అది ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. ఆ రకంగా తను నాకు ముక్కులు ఇంగ్లీష్లో మాట్లాడి సరే ఎవరేమనుకోరు, అలా కాకుండా తెలుగులో మాట్లాడి ఆ ప్రయత్నం చేసిందంటే కనుక దట్ ఇట్స్ సెల్ఫ్ షోస్. సో ఆ జీల్ అది ఉందనే సంగతి మనకు తెలుస్తుంది. ఆ రకంగా అదే ఆ అమ్మాయిని మంచి స్థితికి తీసుకెళ్తున్న సందర్భంగా నేను మనస్ఫూర్తిగా నేను తనని అభినందిస్తున్నాను. అండ్ ఇంకా లిరిసిస్టులు ఉంటే కనుక చంద్రబోస్, అదేవిధంగా అశోక్ తేజ్, వీళ్ళందరూ కూడాను వండర్స్ క్రియేట్ చేయగలరు. ఈ రోజున వేటూరు గారు మనకి లేరు, ఆయనతో పాటే సాహిత్యం కూడా మనకు దూరం అయిందనో ఎక్కడో భావం ఉన్నా దాన్ని మళ్ళీ వారి వంతు ప్రయత్నంతో తిరిగి ఆయన లేని లోటుని తీసుకొచ్చేటువంటి ఏం లిరిసిస్టులు వీళ్ళందరూ. సో వీళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇందులో చంద్రబోస్ రాసినటువంటి కాంటెంపరీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే దాని మీద రాసిన పాట నిజంగా చాలా ఎమోషనల్ గా ఉంది. ఇంకా రొమాంటిక్ గా తమాషా సాంగ్స్ చాలా ఉన్నాయి, బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ చాలా, ఫోక్లోర్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇది మ్యూజికల్లీ పెద్ద హిట్ అవుతుంది. ఇది ఇంతమంది ఇలా కలవటం, ఇంతమంది రావటం అనేది మోహన్ బాబు మంచితనం, మోహన్ బాబు కలుపుగోలుతనం, అందరూ కలిసి ఉండాలని నా ప్రయత్నం. ఒక మంచి మ్యూజిక్ కి మనం నిలబెట్టాలి, మంచి సినిమా కలగాలి తాపత్రయం. అలాగే ఈ ఇండస్ట్రీలో కూడాను ఎక్కడో ఒక చోట ఒకరికొకరికి ఒక గ్యాప్ లాంటిది ఏర్పడుతుంది. ఆ చొరవ తీసుకుని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అందరూ ఒకటిగా ఉండాలని ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పించి మళ్ళీ ఒకటి మేమంతా అన్నటువంటి ఫీలింగ్ ని తీసుకురావడం కోసం చేసిన ఈ ప్రయత్నానికి ప్రత్యేకించి మోహన్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి సినీ పరిశ్రమ నుంచి వేరే వాతావరణానికి వెళ్ళి ఇక్కడికి వచ్చినందుకు మనతో ఆనందం పంచుకున్న చిరంజీవి గారు ఎంత ఆనందం కలుగుతుందో, అలాగే మాకు కూడా ఒక్కసారి మీరు అలా సంచారం చేసి వచ్చిన మీ మేఘంలాగా ఇక్కడ కూర్చున్నప్పుడు మాకు మీరు మళ్ళీ మా సమక్షంలో ఉండడం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. చిరంజీవి గారు చాలా ఆనందం. ఇప్పుడు దైవ ద్రోహం చేస్తే గురువు క్షమించగలడట. దేవుడికి ద్రోహం ఏమైనా చేస్తే గురువు చెప్తే ఆ పాపం పోతుంది, కానీ గురుద్రోహం చేస్తే దేవుడు కూడా క్షమించలేడు. ఇది సత్యం. ఇక్కడ గుకారో అంధకారస్య రుకారో తను నివారణం అన్నారు. గుకారం అనే అంధకారం, రుకారం దాన్ని నివారించడం. అలాగా గురు శబ్దానికి ఒక పరిపూర్ణమైన రూపం దాసరి నారాయణరావు గారు, మోహన్ బాబు గారి దృష్టిలో పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వేల సార్లు రామనామం ఎలా అయితే జపిస్తామో మా గురువు గారు మా గురువు గారు మా గురువు గారు నిరంతరం పరోక్షంగా కూడా నిజంగా అలాంటి శిష్యుడు దొరకడం దాసరి నారాయణరావు గారికి, దాసరి నారాయణరావు గారు అంటే అండ దొరకడం మోహన్ బాబు గారికి. ఇది ఈ సాంప్రదాయం భవిష్యత్ తరాలన్నీ గుర్తించుకుని ఆచరించదగ్గ విషయం. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి
శిష్యుల్ని వాళ్ళ పరివారాన్ని ఆ చిత్రాన్ని ఆశీర్వదించినట్టుగా జగద్గురు సినీ జగద్గురు దాసరి నారాయణరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.